కరెంట్ ఏంది ఇట్లా బ్లింక్ అవుతుంది? ఏమైతుందిరా? టింక్ 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 ఏమంటుందా? ఇటు వచ్చి ఏజ్ గట్టి వాళ్ళు నాతోటి హాల్ చేస్తారంట. అమ్మ నేను వీడియోలో వచ్చుడు అని చెప్పి వీడియోలో వచ్చిండు. డిమార్ట్లో ఏమేమి కొంటాం చూపిస్తాను. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నువ్వు మంచిగా ఉన్నావా? నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. కామెంట్లో చెప్పుర్రి. బిడ్డ బంగారం. సో డిమార్ట్లో ఈ బుడ్డి గారికి చాలా తీసుకొచ్చాము. అవే చూపిస్తాను. ఇవి ఏం తెచ్చినావు నువ్వు చెప్పు. ఇవి తీసుకోండి. ఫస్ట్ థింగ్ ఇవి తీసుకోడు. యాక్చువల్లీ అప్పుడు కాస్ట్ ఈసారి డిమార్ట్కి అసలు వెళ్ళే ఆలోచన లేకుండా, శేఖర్ ఒక్కడే వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్ళే ఆలోచన లేకుండా, కానీ చాలా సామాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఫెబ్లో వెళ్ళాను డిమార్ట్ కంటే ఇంతవరకు వెళ్ళలేదు. సో శేఖర్ వెనకాల పడిపోయినా ఏడిచి నాకు డిమార్ట్ అంటే చాలా ఇష్టం. అది ఆ బాక్స్ మనం చూపిద్దాం. ఆ కార్ కింద బాక్స్ అన్ని తీసుకురా. సో ఏడ్చి మరి ఒరిచి ఆయనతో వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ థింగ్ తేజ్కి ఇవి తీసుకున్నాం. ఇవి మొత్తం 6 వచ్చినాయండి. ఆల్రెడీ నిన్ననే ఓపెన్ చేసి పెట్టిండు. ఇవి 6 వచ్చినాయి. బాల్ వచ్చింది అనమాట. అది కాదు ఆ డబ్బా చూడు, పర్పుల్ కలర్ డబ్బా. ఎస్. సో ఇవి 6 వచ్చేసి ఈ బాల్ ఒకటి వచ్చింది. ఇవి తీసుకున్నాం. తేజ్ వాటి టాయ్స్ ఇవి. తర్వాత ఇది తీసుకున్నాను. కూర్చోమ్మ. ఇది ఎందుకంటే ఈసారి కొంచెం వెరైటీ తీసుకుంటాను. మాకు బిల్ వచ్చేసి 12,000 చేంజ్ అయింది. ఎందుకంటే ఆయిల్ టీన్స్ రేట్ తీసుకొచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ నా డెలివరీ ఉంటుంది. రమ్మే వాళ్ళు చుట్టాలు అందరూ వస్తారు కదా. సో ఇట్లా కావాలని తెచ్చాను. ఇది కర్పూరం, దేవునికి ఇది ముట్టదు. ఆగున్నాను, నేను చూపిస్తాను. సో ఈ డబ్బా ఒకటి తెచ్చిన. ఈ డబ్బా ఎందుకంటే మెయిన్గా నా ట్యాబ్లెట్స్ పెట్టడం కోసం. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, కానీ దాంట్లో జ్వరం కొన్ని డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇది స్పెషల్గా నా ట్యాబ్లెట్ కోసం తీసుకున్నాను. డబ్బా బాగుంది. ప్రైస్ ఎంత అంటే 129 రూపీస్. కానీ మంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇలాంటి శారీ పిన్స్ తీసుకున్నాను. ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. ఇది ఎందుకు అనేది నాకు తెలియదు. కాకపోతే రమ్య కొన్నిసార్లు మిగిలిపోయిన రవ్వాలు అవి ఉంటాయి కదా, వాటికి రబ్బర్ బ్యాండ్ పెడతాయి. సో పిన్ కంటే ఇది బెటర్ అనిపించింది, తీసి పెట్టుకోవచ్చు. సో అది తీసుకున్నాను. తర్వాత ఈ శారీ పిన్ తీసుకున్నాను. నా ఎన్ని పిన్లు ఉన్నా చివరికి చీర కట్టుకునేటప్పుడు పింగు పిన్లు ఏం కనిపించాయి. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవన్నీ క్యాజువల్ అండి. రమ్యకి వేరే సోప్స్ ఏం పడవు. సో రమ్య కోసం ఖాదీ సోప్ తీసుకున్నాను. నా ఈ గోట్ మిల్క్ సోప్ అయిపోయినాయి. సో ఇది ఓన్లీ ఫర్ రమ్య, తను వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇది మేడ్ మిక్స్, ఇది నేను తీసుకున్నాను. వీడికి డవ్, వాళ్ళ డాడీకి పియర్స్. అవి ఎట్లా ఇంట్లోనే మనం అమెజాన్ నుంచే తెప్పించుంటు. కర్పూరం బిళ్ళలు ఇవన్నీ వద్దు. మనం కొత్త ఏం తెప్పించండి. ఇద్దాం. చామ జబ్బు. ఏం చామ జబ్బే మమ్మీ? ఆయిల్ టీంట్. శేఖర్ ఒక్క ఆయిల్ టీంట్ ఎంత కూడా పడిందే? 2200 ఒక్క. డిమార్ట్ ఇంత ముందు ఆయిల్ టింట్ లైక్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ చాలా మంది ఆయిల్ ప్యాకెట్స్ తీసుకోవాలి చిన్న ఫ్యామిలీ అయితే. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది ఆయిల్ టింట్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు తీసుకున్నారు. సో నేనైతే స్పెషల్గా నా డెలివరీ ఉంటుంది కదా, సో అప్పుడు రమ్య వాళ్ళు పిల్లలు ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే ఆయిల్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు ప్రతిసారి శేఖర్ బయటికి వెళ్ళి ఈ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి పెద్ద తలకాయ పంపించింది. అందుకని చెప్పేసి 2 తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇడ్లీ బియ్యం ట్రై చేశాను. ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. తెలియదు ఇది ఎట్లా ఉంటుందో, కానీ కావాలని చెప్పేసి తెచ్చాను. అసలు ఎట్లా ఉంటుంది ఏదో తెలుసుకోవాలని చెప్పేసి షుగరు బిగర్ కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఎస్. నెక్స్ట్ ఏంటంటే 2 బాటిల్స్ తీసుకున్నాడు శేఖర్. మా ఇంట్లో చాలా బాటిల్స్ ఉన్నాయి, అయినా మళ్ళీ ఇవి తీసుకున్నాడు. ఎందుకంటే మంచి బయటికి ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళొచ్చట. కానీ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. ప్రైస్ 149 అనుకుంటా ఈచ్. ఇది 149 రూపీస్. ఇది ఒకటి 2 తీసుకున్నాము. నీ కలర్స్ పెట్టి అన్న నేను ఎతికిస్తావు. తర్వాత ఇది వాగ్ బక్రీ టీ పౌడర్స్. ఇవో 2 తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నేను డిమార్ట్కి వెళ్ళలేను. మనకి చాయ్ పత్తా అవి అన్నీ ఖరాబ్ కావు కదా. ఇక్కడ నీ చూపిస్తాను. సో మళ్ళీ తేజ్ వాడి కంపాక్స్ తీసుకున్నానండి. ఇది ఎందుకు అంటే తేజ్ నీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? తేపు నీ 3 బుక్స్. ఒకటి చెప్తాను, నవ్వద్దు. శేఖర్ మీద ఇంకో బుక్స్ ఎక్కడ ఉన్నాను తీసుకొని. ఇక్కడ 2 ఉన్నాయి. సో మీకు పిల్లలు ఉన్నట్టయితే మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలకి బుక్స్ తీసుకోవచ్చు. తేజు కింద నేను ఫస్ట్ థింగ్. సో ఇది తీసుకున్నాడు. ఇది ఎందుకంటే ఎందుకు ఇవ్వండి ఇస్తా. ఒక్క క్షణం తీసి అన్ని తీస్తున్నా కదా వస్తుంది. సో ఇది తీసుకున్నాడు. ఓపెన్ చేసి చూపిస్తాను.
ఈ తేజు అని టాయ్స్ తేజు అని సామాన్కి బాగా ఎక్కువసేపు అయిందండి. లైక్ ఓకే పిల్లలకి బాగానే కొంటాం, మన చిన్నప్పుడు మనకి చాలా దొరకలే కదా, సో అట్లా మిస్ అయినాయి అని నేనైనా కానీ శేఖర్ అయినా కానీ తేజుకి తీసుకోవాలనుకుంటాం, ఎక్స్ట్రాలు తేజుకి తీసుకోవాలనుకుంటాం. సో అందుకే కొన్ని ఆలోచించాం అన్నమాట. సో ఇట్లా వావ్, నీ కలర్ పెన్స్ తెప్పు ఇల్లు పెట్టుకుందు. సో ఇట్లా 2 సైడ్స్ నుంచి ఓపెన్ అవుతుంది, మధ్యలో నుంచి ఎందుకు ఓపెన్ కాదు నాకు కూడా ఇలా అయ్యే కొడుకులే చూసిరు. ఇది నొక్కితే మనకి ఇది షార్ప్నర్ ఓపెన్ అవుతుంది, షార్ప్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే వాడి క్రేయాన్స్ పెట్టుకుంటాడంట. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాండి తేజుకి. ఇది రమ్య వాళ్ళ ఇంట్లో నేను చూసాను, బాగా అనిపించింది. ఎందుకంటే వాడు అప్పుడప్పుడు మురుకులు కారం బూంది ఇవన్నీ పోసుకొని తింటాడు కదా, సో వాటికి బాగా యూజ్ అవుతుంది. తేజు నూడిల్స్ చాలా లిమిటెడ్గా తింటాడు. లైక్ రమ్య అక్షయ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ తింటాడు. మేబీ నేను చేసేది నచ్చదో రమ్య చేసేది నచ్చదో తెలియదు, కానీ పిల్లలు తింటా అంటారు కాబట్టి వాళ్ళతో తింటా అంటారు అనమాట. సో అప్పుడు ఇందులో తింటాడు, వాడికి నచ్చింది. వాడికి తేజు తినీకే వాడికి స్నాక్స్ లాంటివి తింటాడని తెచ్చాను. నెక్స్ట్ ఏంటంటే నవ్వుతారు మీరు చెప్తే, తేజు గాడికి పెయింటింగ్ వేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. తేజు కంటే ఎక్కువ మా అత్తకి ఇష్టం. లాస్ట్ టైం పెద్ద బుక్ తీస్తే 15-20 రోజుల్లో ఇద్దరు నానా మనవలు ఒడగొట్టిరు. సో ఈసారి ఎవరిది వాళ్ళకు చెరొక బుక్ తీసుకున్నాను. మా అత్తయ్య కూడా చెప్పిన, అత్తమ్మ నీకు కూడా పుస్తకం తీసుకున్నాను చెప్పేసి. ఓ నీ కలర్ స్పీడ్ ఎక్కడితో చూసిస్తానా, నువ్వు ఎక్కడ పెట్టావు మమ్మీ, నువ్వు ఎక్కడో పెట్టుకుంటావు మళ్ళీ అంటూ డాడీని అడుగు. డాడీ ఎక్కిస్తాడు, డాడీ పెన్సిల్స్ ఒక డబ్బాలో పెట్టిన ఎక్కడున్నాయో అడుగుతుడు. సో ఇది యాక్చువల్ తేజుకి ఫస్ట్ తీసుకున్నాను. డిమార్ట్లో మీకు ఈ బుక్స్ ఉంటాయి కదా, చిన్న బుక్స్ పైన కూడా 1, 2, 3 అట్లా స్టాండర్డ్ వైజ్గా రాసి ఉంటుంది. సో ఇంతకుముందు వాడికి కలరింగ్ది 2 టైమ్స్ 1 బుక్కే తీసుకున్నాను. సో ఈసారి 2nd, 3rd. మని నేను ఇప్పుడు లేవలే, నేను కూర్చున్నా కదా అబ్బా నాని వెతికి నేను కూర్చున్నా, నేను లేవలేనే, నేను ఇప్పుడే తిష్టేసి కూర్చున్నా, ఇంకా లేసు కష్టం అది ఇవన్నీ చెప్తారు కాబట్టి కూర్చున్నారు. సో ఇది తీసుకున్నాను. ఇది 2nd తేజుకి, 3rd అత్తయ్యకి. లేకపోతే అత్తయ్య రాకపోతే ఈ మధ్య వాడు 2 ఇంప్రెషన్ ఇప్పేస్తాడు. సో 2 తీసుకున్నాను. స్టేజ్ వైజ్గా తీసుకుంటే మనకి తేడా ఉంటుందండి, పెయింటింగ్ గచ్చిపిచ్చిగా దగ్గర ఉంటుంది కొంచెం. 2nd అంటే కొంచెం దూరం ఉంటుంది. బాబా సౌండ్ చేయకి ఇస్తాడు ఆవు డాడీ. సో వీడియో తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 3rdది. ఇది 2nd దూరం ఉంటుంది, 3rd కొంచెం దగ్గర ఉంటుంది అన్నమాట. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డోర్ మ్యాట్ తీసుకున్నాం. పాత డోర్ మ్యాట్లు అన్ని శేఖర్కి బోర్ కొట్టినట్టు అవన్నీ వద్దే, అవన్నీ వాషింగ్ మిషన్ వేసేసి ఈసారి అమ్మ పోయేటప్పుడు అమ్మకి ఇచ్చేద్దాము. మాకు ఊళ్ళో డోర్ మ్యాట్స్ లేవు కదా, యాక్చువల్లీ ఊళ్ళో డోర్ మ్యాట్స్ చాలా ఎక్కువ అవసరం అనమాట, కానీ లేవు. ఈ పాత అన్నీ ఒకసారి వాషింగ్ మిషన్ వేసేసి అన్ని గాలిపల్లికి షిఫ్ట్ అయిపోతాయి. గాలిపల్లికి కొత్త డోర్ మ్యాట్స్ నేను 2-3 సార్లు తెప్పిస్తా అంటే మా అత్త ఎందుకు బిడ్డ అవసరం అంటుంది. సో ఇక్కడ వాటిని అయితే అన్ని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో డోర్ మ్యాట్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ ఎంత పడింది అబ్బా ఇది శేఖరు? 40 49 ఎంతలో, కానీ ఇవి 49 2 3. సో అతిశ లింగలింగ లాజ్ భలే అంటాడు. సో ఇవి 4 తీసుకున్నాను, ఇవి 2. సో డోర్ మ్యాట్స్ బాగా అనిపించింది, క్వాలిటీ వైజ్గా బాగున్నాయండి. సో పాత అన్నీ ఇక ఒకసారి మంచిగా వేడి నీళ్ళు నానబెట్టి గాలిపల్లికి షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో తర్వాత వీడి కలర్స్ ఒకటి పెన్నుల ప్యాకెట్ తీసుకున్నాను. పెన్నులు ఇవి నాకు శేఖర్కి చాలా ఎక్కువ ఎసెన్షియల్స్, తేజు వాడు. కానీ ఏమవుతుందంటే మా పొట్టి పిల్లలు మా అక్షయ్ వచ్చిన అనుకోండి అన్నీ రాస్తూ ఉంటాడు, అన్ని బుక్కులు నింపుతాడు. ఆయనకి ఏంటంటే క్రాఫ్ట్లు చేసడం ఇష్టం, అక్షయ్కి ఇట్లా ఉయ్యాలి అట్లా డిఫరెంట్ చేయడం ఇష్టం కదా. సో అన్ని బుక్కులు చెప్తాడు, అన్ని పేజీలు వాడతాడు, ఒకవేళ ఉన్న రాసుకుంటూ కూర్చుంటాడు. సో ఏ పెన్ను అవసరం ఉన్నప్పుడు దొరకదు. అందుకని చెప్పేసి నేను ఇది డబ్బాని తీసుకున్నాను, 99 రూపాయలట. చిన్నప్పుడు ఇది ఆ సెల్లో పెన్ అని నువ్వు ఫైన్ గ్రిప్ సెల్లో 5 రూపాయలు కొట్టి చూడండి, అది డబ్బా తీసుకున్నాను, 99 రూపీస్కి పడింది ఒకటి. తర్వాత ఈసారి నేను పల్లి నూనె తీసుకున్నాను. ఏది తీసుకున్నా మేము ఫ్రీడమ్ తీసుకుంటాం. నాకు ఆయిల్ చేంజ్ అయిపోతే తొందరగా మూతి ఉబ్బడాలు, ఆయిల్ ఎలర్జీ కొంచెం చిన్నగా ఉందన్నమాట, లేకపోతే స్కిన్ గోక పెట్టడం అట్లా ఉంటుంది. తర్వాత మా శేఖర్ కొంచెం సెన్సిటివ్, అంటే వేరే ఆయిల్స్ తోటి ఆయనకి ఏం కాదు, కానీ మా తేజ్ చాలా ఎక్కువ సెన్సిటివ్. వాడికి చిప్స్ తింటే కళ్ళు ఉబ్బుతున్నాయి. నిన్న చిప్స్ ప్యాకెట్ పెద్ద 30 రూపీస్ తీసుకున్నాడు, మొత్తం ఇంటికి రాగానే మింగేసిండు, కళ్ళన్నీ ఉబ్బినాయి. శేఖర్ నన్ను పొద్దు నుంచి తిడతానే ఉన్నాడు, వాడికి చిప్స్ వద్దండి నువ్వు కొనిస్తావు చెప్పేసి. ఇప్పుడు నీ కంపాక్స్లో పెట్టుకోపో, ఏం పెట్టుకోపో ఎన్ని బుక్స్ నువ్వు ఆఫీస్ చేసుకోపో. ఆఫీస్ 2nd నాన్న, ఇది నీది ఇది నానిది. 2 1కి వాడు ఫస్ట్ వేసింది కదా ఆల్రెడీ. తర్వాత నేను
పల్లి నూనె ప్యాకెట్ ఒకటి కొన్నాను. ఇది ఎందుకంటే నాకు చట్నీలో పల్లి నూనె వేసుకొని తినాలనిపించింది, చాలా బాగుంటుంది కదా. సో అది. నెక్స్ట్ బగారా సామాన్ తీసుకొచ్చిన. నాకు చికెన్, నేను చెప్పాను కదా నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. డాక్టర్ నాకు ఎగ్స్ డైలీ తినమంది, చికెన్ మీరు వీక్లీ 2 అని తినాలి, నాన్ వెజ్ కూడా తినాలని చెప్పింది. ప్రోటీన్ ఇంటేక్ ఎంత బాగా తీసుకుంటే బేబీ వెయిట్ అంత బాగా గెయిన్ అవుతుందంట. సో నేను చికెన్ కర్రీలో ఒక ముక్క కూడా తినలేను, బిర్యానీలో ఒక ముక్క తినలేను, కానీ ఫ్రై చేస్తే అట్లీస్ట్ 2 పీసెస్ అని తినవుతాను. మొన్న మెహఫీల్లో శేఖర్ ఏం తినబెట్టావే? చికెన్ లాలీపాప్ కదా మన మ్యారేజ్ డే అప్పుడు. డ్రమ్ స్టిక్సా? అది ఎంత బాగుందంటే ఏం లేదు, బట్టిగా నేను పకోడీ చేసి దానిపైన చాట్ మసాలా. అయ్యో చాట్ మసాలా 2 వచ్చినాయి, ఒకటి సాంబార్ మసాలా తీసుకున్నాను అనుకున్నా. సో చాట్ మసాలా ఒక్కటి తీసుకున్నాను అనుకున్నా, కానీ 2 వచ్చినాయి. నేను ఒకటి సాంబార్ మసాలా, నువ్వు తీసుకున్నావు ఒకటి ఏమైనా నాకు తెలియకుండా. నేను సాంబార్ మసాలా కూడా తీసుకున్నాను ఒకటి. సో చాట్ మసాలా తీసుకున్నాను, అది చికెన్ పకోడీ పైకి చాట్ మసాలా సూపర్ ఉంది. బగారా సామాన్ తీసుకున్నా కానీ దొరకలేదు, ఏం దొరకలేదు, ఆకు దొరకలేదు. సో ఇది పక్కకు. రెగ్యులర్గా తీసుకునేవి ఏవి నేను చూపించాను. సోనా మసూరి రైస్ అయితే కర్నూలు సోనా మసూరి రైస్ ఉంటుంది, అది 925 రూపీస్కి కేజీ ఉండింది. కేజీ కాదు, బస్తా ఉండింది. శేఖర్ వేరే తీసుకున్నాను, కానీ మేము ఇంతకుముందు పంట బియ్యం ఏమైందంటే అత్తమ్మ అవి చేయలేదు, నాకేమో చేసుకుంటూ సరిగా రాదు. సో అవి అత్తం ఎప్పుడు వస్తే అప్పుడే వేస్తే నా పంట బియ్యం ఆల్మోస్ట్ చేసినవి అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి ఇది రైస్ వాడదాము, ఇవి చేసుడు బీసుడు నాకు అసలు చిరాకు వచ్చేప్పుడు డైరెక్ట్ పైన ఉనక అవన్నీ వస్తే తినాలనిపించేది కదా రైస్. సో అందుకని చెప్పేసి అవి పక్కకే ఉంది బస్తా. అత్తే వచ్చినప్పుడు అవి చేస్తుంది. అత్తే ఇంకా 1 మంత్ వరకు అయితే రాదు కదా, 9th మంత్ పడ్డాక వస్తుంది అత్తే. అప్పటికి ఇవి మేము వాడొచ్చని చెప్పేసి ఈ రైస్ బ్యాగ్ ఒకటి తెచ్చాను. నెక్స్ట్ బాంబినో, ఫస్ట్ టైం బాంబినోది పెద్ద ప్యాకెట్ తెచ్చాము. ఎందుకంటే నాకు ఈ మధ్య సేమియాలో ఉప్మా బాగా ఎక్కువ వస్తుంది. ఇప్పటికి 2 సార్లు శేఖర్ తీసుకొచ్చాను అనమాట ప్యాకెట్స్. ఆ తర్వాత మా పొట్టి పిల్లల కోసం జామ్. ఈ మిక్స్ ఫ్రూట్ జామ్ వచ్చేసి అక్షయ్ వచ్చినప్పుడు తప్ప తేజ్ వాడు ఎప్పుడు పుట్టాడు. ఆ పిల్లలు మంచిగా, మా పిల్లలు తేజుకి కొన్ని ఏంటంటే వాడు ట్రై చేయడు. సో మా పిల్లలు మా ఇద్దరు పిల్లలు, మా అక్షయ్ అవి ఏది తిన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాడు. సో అది ఏమంటారు, జామ్కి సీసా ఉంది కదా, ఆ సీసా పడితే దాదాపు పగిలిపోతుంది. ఇద్దరికి 2 పగిలిపోయినాయి. అందుకని చెప్పేసి ఈసారి ఇట్లా, ఇది సీసా టైం, నన్ను సీసా అనుకున్నావు, ఇట్లా ప్లాస్టిక్ బాటిల్ ఉన్న జామ్ తెచ్చాను. మెయిన్ ఫర్ మా అక్షయ్ కోసం. మా అక్షయ్ తింటే ఈ ఇద్దరు పొట్టి పొరలు కూడా తింటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది సరే కాంబో వచ్చింది. ఎక్సో ఇవన్నీ అవసరం లేదు. నేనేం తెచ్చుకున్నాను తెలుసా శేఖర్, ఫస్ట్ టైం నువ్వు చిన్నపిల్లలెక్క అయినా ఏంది అంటున్నాడు, ఎందుకంటే నేను వేల్ఫీ తెచ్చాను. ఈ వ్యాఫీ ఓకే గవేనండి, కర్ర నవ్వు తింటాం చూడండి, వేఫర్స్ ఉంటాయి చాక్లెట్. ఆ చాక్లెట్ ఎందుకు నాకు బాగా తినాలనిపించింది. ఒకటి ఆల్మోస్ట్ అయిపోయింది, నేను నా కోసం తెచ్చుకున్నాను. నా కొడుకు ఇవి తినడండి పాపం. తేజు ఎక్కువ చాక్లెట్స్కి లవర్ కాదనమాట. నెక్స్ట్ ఇది కిట్ క్యాట్ తేజు కోసం. ఇది శేఖర్ తేజు ఇద్దరు తింటారు. నాకు కిట్ క్యాట్ అంటే స్పెషల్గా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో ఇవి అన్నీ లట్టు పొట్టు అనమాట నేను తీసుకున్నాయి. తర్వాత యాక్టివ్ పాప్కార్న్ తేజు అప్పుడప్పుడు తింటాడు. నెక్స్ట్ ప్రిల్ లిక్విడ్, విమ్ లిక్విడ్ ఫస్ట్ టైం తీసుకున్నాను. లిక్విడ్ మనకి ఎక్కువ లైఫ్ రాదు, కానీ రమ్య అనింది స్టవ్ క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్తో అయితే బాగా పోతుంది వద్ద ట్రై చేయని చెప్పేసి. నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్ లాగా నేను ఆరెంజ్ జెల్లీ తీసుకున్నాను. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలే. శేఖర్ బిల్ చేసే టైంలో 2 నిమిషాలు వస్తా అని చెప్పి వెళ్ళా అనమాట. మంచి ఫ్లేవర్ బాగుందండి. ఎంతనోది 60 రూపాయల. డిమార్ట్ పోతాం కానీ నచ్చాలి ఫ్రీ అన్నట్టే బ్యాగ్లో వేసుకుంటాం. బిల్ అయినకి అసలు మ్యాటర్ తెలుస్తుంది. తర్వాత ఇవి తీసుకున్నాను. అప్పుడప్పుడు నాకు స్వీట్ తినాలని క్రేవింగ్ అనిపిస్తుంది, కానీ స్వీట్ నాకు పడట్లేదు, ఎక్కువ దగ్గు లాంటివి వస్తాయి. అందుకని చెప్పేసి ఈ నిమ్మ పులుసు గోళీలు మస్తు టేస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ చాక్లెట్ బాగుంటుంది. ఇవి 3ో 4ో తెచ్చుకుని ఆల్రెడీ మొత్తం తినేసి ఒక్కటేమో మిగిలింది. ఇవి ఎప్పుడో ఒకప్పుడు నాని ఈ చాక్లెట్ ఒకప్పుడు ఫారెన్లో తప్ప ఎక్కడ దొరికే అనుకుందని తెలుసా నేను. నువ్వు యూఎస్ వెళ్ళినప్పుడు తెప్పించాను, చికెన్ యూఎస్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి 3-4 ప్యాకెట్లు తెప్పించాను. అప్పుడు నాకు చాలా ఎక్కువ తినాలనిపించింది. నాకు ఇందులో ఫ్రెష్ కోకోనట్ ఉంటుంది. సో ఈ చాక్లెట్ నార్మల్ డేస్లో నేను కొనను, ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటుంది. పెళ్ళి కాకముందు డాడీలు ఏం కొనిస్తాను, మన ఆంధ్ర ఎప్పుడైనా పెట్టిపోతే పానీపూరి, కార్నెటో ఐస్ క్రీమ్, ఇవన్నీ మంచిది తినాలి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంటే మన పిల్లలు తింటారులే అన్న ఫీలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో చాలా వరకు శేఖర్ చాక్లెట్ కొంటాం వాటిదిగా
కొన్నాట, కానీ ఈసారి ఫస్ట్ టైం నా కోసం నేను చాక్లెట్స్ తీసుకున్నాను. తర్వాత ఇవి స్వింగ్ గమ్స్ బాగుంటాయి, ఫ్లేవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత శేఖర్ ఇది తీసుకున్నాడు. ఇది ఏంటంటే ఫైల్ పెట్టుకుందా, ఇది ఏంటిదే అది డాక్యుమెంట్స్ పెట్టుకుందంటే. నేను దీనిలో మంచి చాక్లెట్ పెట్టాడు, అన్ని ఖరాబ్ అయితే అన్ని ఇంట్లో పెట్టేసాను అనమాట. నేను పెట్టుకున్నానే ఎందుకంటే 3 సంచులు పెట్టుకుపోయాను. సంచులు అంటే ఇవే తెలిసి మీరు లాగ్లో చూసారు కదా, సో ఇవి నిండిపోయినాయి. అందుకని చెప్పేసి ఇది డాబర్ రెడ్. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఈ బ్రెడ్ మనకి ఇక్కడ నార్మల్గా దొరకదు, కానీ ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ. అమ్మోళ్ళు ఇంటి దగ్గర లాదీ పావు అంటారు, లిటరలీ 18 రూపాయలకు 12 రూపాయలకు డజన్ ఇస్తారు. సో అదే అర డజను కాదు 8 పావులు ఇక్కడ 60 రూపాయలు, 50 రూపాయలు డిమార్ట్లో. చాలా బాగుంటాయి. పావు భాజీలోకి వడపావులకి ఎక్సలెంట్గా ఉంటాయండి, మస్తు అంటే మస్తు ఉంటాయి. తర్వాత తేజుగాడి కలర్స్ తిండి ఇక్కడ పంచులు అడుగుతున్నారు. సో ఇందులో షేప్స్ ఉంటాయి, కలర్ పిండి ఉంటుంది. డిమార్ట్ది క్వాలిటీ బాగుంటుంది, స్పెషల్గా క్వాలిటీ బాగుంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే బయట మనం కొన్నప్పుడు అది గాలికుంటే తొందరగా ఎండిపోతుంది. డిమార్ట్ది బాగా మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇది తేజుకి అమాంతంగా ఒక్కోసారి ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు, మొత్తం పిసికి పెండ వేసి ఒక దాంట్లో గుండ్ర పెట్టి మమ్మీ నాకు కలర్స్ అని చెప్పి నాకు వేరే కలర్స్ పిండి కావాలి అంట. అందుకని చెప్పేసి ఏమనలేదు నేను, మొత్తం మీకే. సో అట్లా వేస్తూ ఉంటాను. యాజ్ ఏ మొదలుగా నా బాధ ఏందో మీ అందరికి తెలిసి ఉండొచ్చు. తర్వాత ఏమైంది మనకి అంత బిల్ ఎందుకు అయిందంటే 2 ఆయిల్ టింట్, ఒక రైస్ బ్యాగ్, వాటికే 5000 6000 వరకు వాటికి అయిపోయింది అనమాట. సో ఇది వాడి కలర్స్ పెట్టి దీంట్లో షేప్స్ ఉంటాయి. ఇంకేదో కొన్నాడు శేఖర్ వాడు ఆడుకోవడానికి. చూసినా ఇంకా స్పూన్లు, షేప్లు, కలర్స్ అన్నీ కలిపి ఉంటాయి. క్రయాన్స్ తీసుకోలేదు, క్రయాన్స్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది షూట్ చేశాను కదా, ఇప్పుడు నా డే అంతా ఇవన్నీ సెట్ చేయడానికి అయిపోతుంది. ఈరోజు ఎక్కడ పని అక్కడ పెట్టేశాను. ఒక రూమ్ నీట్గా సర్దుకుంటూ వచ్చేసి ఇవన్నీ ఎక్కడ సర్దేస్తాను ఫిక్స్ అయిపోయాయి అనమాట. నేను ఎలా అనిపించింది మా డిమార్ట్స్ షాపింగ్. నార్మల్ గ్రాసరీస్ ఏం చూపించలేదు, పీనట్స్ వీనట్స్ అన్ని సేమ్ తెచ్చుకున్నాను. సో అవన్నీ నార్మల్ కాబట్టి నేను మీకు చూపించలేదు. ఏదైనా మీరు డిఫరెంట్గా అనిపిస్తే చూపించాలనుకోండి. కప్పులు కూడా నాకు నచ్చినాయి, కానీ శేఖర్ గారు అనుకోవడం ఇవ్వలేదు. చాలా కప్స్ ఉన్నాయి, మళ్ళీ కప్పులు ఎందుకు అన్నాడు. సో నేను పోయే ఫోన్ తీయని చెప్పేసి కొనలేదు. అనుకుంటాం కానీ డిమార్ట్, ఈ షాపింగ్ మాల్స్ ఇట్లాంటి వాటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు నచ్చినవన్నీ బ్యాగులు వేసుకుంటాడు, నచ్చినన్ని బ్యాగులు వేసుకుంటాం. బిల్ అయ్యేదాకా మనకు తెలియదు ఎంత బిల్ అవుతుందో. కానీ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు మా ఆయనకి నేను మస్తు సేవ్ చేసిన. నేను పోతే నార్మల్గా 6,000-7,000కి మించి తక్కువ అయితే బిల్ ఎప్పుడు కాదు. అట్లా అనమాట. మా ఆయన ఒక రకంగా లక్కీ. దాన్ బాగుందా మా డిమార్ట్ షాపింగ్? నచ్చిందా? నేను ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.